హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. ఈరోజు మనం వెరైటీగా దోశలు కొబ్బరితో ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మినపప్పు లేనప్పుడు ఇలా కొబ్బరితో ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటాయి, ఫ్లఫీగా కూడా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వరకు బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నాక వీటిని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం మనకి 4 అవర్స్ వరకు నానితే సరిపోతుంది. ఇలా కడిగి వాటర్ పోసి పక్కన నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూడండి, బియ్యం అయితే మంచిగా నానిపోయాయి. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. మొత్తం మిక్సీ బౌల్లోకి వేసుకున్నాక మనం ఏదైతే గ్లాస్తో బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్తో 1 కప్పు రైస్ కూడా వేసుకోవాలి. వండిన రైస్ వేసుకొని తగినట్టుగా వాటర్ వేసుకొని మంచిగా స్మూత్గా పేస్ట్ పట్టుకోవాలి. చాలా అంటే చాలా స్మూత్గా పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని ఈ పిండి మొత్తాన్ని నైట్ మొత్తం క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా దోశలు ఇలా వెరైటీగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ పిండి మార్నింగ్ చూపిస్తున్నాను. మనకు కావాల్సినట్టుగా అయిపోయింది ఓవర్ నైట్ మొత్తం మంచిగా. ఇప్పుడు దీనిలోకి మీరు కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కూడా చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసేలాగా పర్ఫెక్ట్గా. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ నాకు కొంచెం చాలా థిక్గా అనిపించింది. అందుకే నేను ఒక 1/2 గ్లాస్ వరకు అయితే, చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను. చూడండి, పిండి మనకి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ జీలకరించుకొని నెక్స్ట్ పిండిని ఒక గరిటెతో 2 గరిటెల పిండి అయితే వేసుకోవాలి. మరి దోశలాగా పల్చగా కాకుండా కొంచెం దిబ్బ రొట్టెలాగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇలా పిండి మొత్తం పైన ఎంత బాగుతుందో. నెక్స్ట్ ఈ దోశని రివర్స్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇలా నెక్స్ట్ వైపు కూడా కాల్చుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే 1 సైడ్ కాల్చుకోవచ్చు, లేకపోతే 2 వైపులా కూడా కాల్చుకోవచ్చు. మేమైతే ఎప్పుడు 2 సైడ్స్ కాల్చుకుంటాము. చూడండి ఎంత బాగా వచ్చాయో దోశలు. నెక్స్ట్ అలాగే ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేనైతే టోటల్ ఆయిల్ వాడకుండానే చేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి టేస్టీ చట్నీ తయారు చేసుకుందాం. ఇక్కడ ఇందులోకి 4 స్పూన్ల పల్లీలను అయితే తీసుకొని దూరగా వేయించుకోవాలి. వేగాక ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి చుంచుకొని వేసుకొని అవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, సాల్ట్, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగాక మనం మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. విత్ కొబ్బరి దోశ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.